పేపర్లు వసేయ్. అయ్యయ్యో, అదేంటే నువ్వు పాత బట్టలు అది పేపర్లు తింటున్నారు? అయ్యో ఇదంతా నీ పనా? బయటికి రా, చెప్తా నీ పని. మస్తున్నది కదా చపాతి. పాత బట్టలు తిన్నట్టు పేపర్ తిన్నట్టు ఎంజాయ్ అయ్యర్రి. ఆరిపోయేది పనికి వెలుగెక్కువ అని దాని టైం దగ్గర పడిందే. మనం వెళ్దాం పదండి. ఏంటి ఏంటి నాన్నమ్మ గారు మీరు అనేది? ఆ శ్వేత మీతో పేపర్లు తినిపించిందా? అవును తల్లి. రవ్వ దోశ తిన్నట్టు పరపరా 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 నవిలేసాం. కొంచెం చట్నీ ఉన్నా బాగుండేది, నంచుకొని తినేవాళ్ళం. ఉట్టి పేపర్లో తినేసరికి చప్పగా ఉంది. చాలా నర్మై. ఆ శ్వేతని వదలండి. మీతో పేపర్లు తినిపించినందుకు దాంతో గడ్డి గడ్డి తినిపిస్తానండి. జాగ్రత్త అమ్మా, తేడా వస్తే నీతో తౌడు తినిపించి కూడి తినేళ్లు తాగిస్తుంది. నన్నంత తక్కువ అంచనా వెయ్యొద్దు పెద్దమ్మ గారండి. నాకు తెలీదమ్మా నీ టాలెంట్. ముందు మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటపడాలమ్మా. బయటే ఉన్నాం కదా అత్తయ్య గారు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. నీ బొంతే నీ బొంత. ఒసేయ్, మనం జైలు నుంచి బయటకు వెళ్ళాలి అన్నాను. మనకి పడిన శిక్షల ప్రకారం వడ్డీ శిక్ష, బారు వడ్డీ శిక్ష కలుపుకొని ఇంకో 1 నెల రోజులు ఇక్కడే ఉండాలి అత్తయ్య గారు. లేదే లేదే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఆ శ్వేత మనకంటే ముందే వెళ్ళిపోతుంది. దాంతో పాటు మనం కూడా వెళ్ళాలి. శిక్ష పూర్తవకుండా ఎలా వెళ్తాం అత్తయ్య గారు? నోరు మొయ్యండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏలేంది ఈడకొచ్చిండ్రు? తొంగి చూస్తుండ్రేంటి? ఈ రోజు రాత్రికి నేను జైలు నుంచి బయటికి జంప్ అవుతున్నాను. జంపంట ఏంటి? పట్టుకుంటేనా? ఇప్పటికీ 10 సార్లు పారిపోయాను. ఎప్పుడైనా పట్టుకున్నారా? నా అంతట నేను దొరికితే తప్ప నన్నెవ్వరూ పట్టుకోలేరు. ఈ రోజు రాత్రికే పారిపోవడానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. ఇందులో తిరుగులేదు. ఏదో జరుగుతుంది, గదేందో కనిపెట్టాలి. ఈ విషయం మా అమ్మకి చెప్పు. ఉంటాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,